సౌత్ ఇండియా షాపింగ్ మాల్ ద వెడ్డింగ్ మంత్ర సరికొత్త వెడ్డింగ్ కలెక్షన్ సౌత్ ఇండియా షాపింగ్ మాల్. మీకు ముందు మధు గారి పరిచయం, తర్వాత చందు గారి పరిచయం. చందు అన్నయ్యని పరిచయం చేయడం జరిగింది. దాని తర్వాత మేము చెప్పాం కదా ఒక జర్నీలో, సో బాగా రెగ్యులర్ గా మేము వెళ్ళడము, షూటింగ్స్ కి వెళ్ళడము, వీడియోస్ కి, ప్రమోషన్స్ కి వెళ్ళేది. ఆ జర్నీ జరిగింది ఒక 6-7 months జరిగిన తర్వాత వన్ ఫైన్ డే అంటే అసలు నాకు యూట్యూబ్ అనేది దీని గురించి అసలు ఏమీ తెలియదు కదా. సో అన్నయ్య ఎప్పుడు అంటుండేవారు కలిసినప్పుడు, ఏదో అరే నువ్వు ఇది చేయొచ్చు కదా, నువ్వు ఇది చేయొచ్చు కదరా అనేది అంటుండేవారు అనమాట. నువ్వు మంచిగా మాట్లాడుతున్నావు, అన్ని చేస్తున్నావు కదా, చేయొచ్చు కదా అన్న టైంలో వేణుగారు కూడా సరే ఓకే ఎలా ఉంటదండి ఏంటి అనేది కనుక్కున్నారు. అండ్ ఇంకోటి ఏంటంటే వేణుగారు ఓకే చెప్పారు అప్పుడే, చెప్పి చేద్దాం అన్నప్పుడు నేను టెన్షన్ తీసుకున్నాను. అమ్మో యూట్యూబ్ ఎలా అసలు మన వల్ల అవుతుందా లేదో, అంటే అందరినీ దృష్టిలోకి వచ్చేసారనమాట, ఏమనుకుంటారో ఏంటి అనేది ఒకటి ఉంది. వన్ ఫైన్ డే ఇంకా ఈయన ఫిక్స్ అయిపోయారు. ఈయన ఫిక్స్ అయిపోయి అన్నయ్యకి చెప్పేశారనమాట. యాక్చువల్ గా హిడెన్ లో జరిగిన డిస్కషన్ అంటే ఒక ఛానల్ పెడదాము, ఛానల్ పెట్టండి అని సలహా ఇచ్చింది చందు గారే. ఇంకోటి దానికి సపోర్ట్ చేస్తూ మధు గారు కూడా ఒకసారి ముగ్గురం కూర్చున్నప్పుడు జరిగిన డిస్కషన్ ఏంటంటే, నాకు అంటే యూట్యూబ్ అంటే ఈ నెగిటివిటీ అంటే కాంట్రవర్సీలు ఏమైనా చేస్తారని, అంటే కంటెంట్ కూడా మనకి ఏమి ఉండవే నలుగురం కదా అన్న ఉద్దేశంతో నేను ఇప్పుడు, కాకపోతే ఆ రోజు నన్ను బాగా హార్ట్కి టచ్ చేసిన పాయింట్ ఏంటంటే, మన ఫ్యూచర్ జనరేషన్స్ మనం ఎలా ఉన్నాం, మన అంటే మన హిస్టరీ ఏంది, మన బ్యాక్గ్రౌండ్ ఏంది, మన తాత ఎవరు, అంటే నాన్నమ్మ ఎవరు, అంటే రేపు పిల్లలు యుఎస్ లోనే ఎక్కడో సెటిల్ అవుతారు, బట్ వాళ్ళ చైల్డ్హుడ్ మెమరీస్ ఇవన్నీ ఉండాలంటే ఒక ఆల్బమ్ క్రియేట్ చేసుకుంటున్నట్టే అన్నప్పుడు నాకు ఒక టచ్ అయింది అది. ఎందుకంటే ఇప్పుడు మెమరీస్ అంటే మనము చెప్పలేం కదండి. ఇప్పుడు మా నాన్నగారికి చాలా మంది ఫ్రెండ్స్ ఉండే, ఇప్పుడు వాళ్ళతో దిగిన ఫోటోలు కొన్ని ఉండే, కానీ ఇప్పుడు ఆ ఫొటోస్ నా దగ్గర లేవు. అంటే ఇప్పుడు మా ఫ్రెండ్స్ తో దిగినాయి, మేము చిన్నప్పుడు చేసిన అల్లర్లు అవేవి మెమరీస్ లేవు. సో మేము సోషల్ మీడియాకి రావడానికి శ్రీవారి వెంటే శ్రీమతి అని పేరు ఎవరు పెట్టారు? చందు గారే. అదే చెప్దామని అనుకున్నాను. వన్ ఫైన్ డే నాకు అసలు వీళ్ళంతా ఈ డిస్కషన్ అంతా అయిపోయిన తర్వాత ఏకాదశి ఉంది, ఏకాదశి ముందు రోజు ఇంకా ఇది ఫిక్స్, ఈ నేమ్ అంటే ఒక ఛానల్ పెడదాము, రేపు చందు గారు వాళ్ళని ఇన్వైట్ చేశాను అని అన్నారు. ఓకే అన్నయ్య వాళ్ళే కదా వస్తారులే అని అనుకున్నాను. లేదు మిడ్-నైట్ 12-1 అయింది. ఆ టైంలో ఒక టెక్స్ట్ మెసేజ్ వచ్చిందన్నమాట వాట్సాప్ కి నాకు. అంటే మెసేజ్, ఇది ఛానల్ నేమ్ పెడుతున్నాను శ్రీవారి వెంటే శ్రీమతి, ఇది ఫిక్స్ ఇంకా అని చెప్పేసి ఆ మెసేజ్ ఇప్పటికీ పెట్టారు. అసలు మేము పడుకున్నాము, బట్ నేను అంటే మా గురించి ఎంత ఆలోచించారు, అంటే ఛానల్ గురించి ఎంత ఆలోచించారు అనేది నాకు ఆ రోజు తన కమిట్మెంట్ నాకు అర్థమైందండి. అంటే నైట్ 2 o'clock అంటే ఆల్మోస్ట్ 2 దాటినట్టుంది ఇక్కడ, శ్రీవారి వెంటే శ్రీమతి ఛానల్ ఇది ఫిక్స్ అండి అని పెట్టారు. లోగో క్రియేట్ చేశారు, ఈమెయిల్ మొత్తం ఇంకా ఎవ్రీథింగ్ ఛానల్ కి కావాల్సినవన్నీ కూడా క్రియేట్ చేశారు. వచ్చారు నెక్స్ట్ డే, వచ్చినప్పుడు మళ్ళీ నన్ను కూర్చోబెట్టి ఇలా అనుకుంటున్నాం, వేణు గారు నీ మీద హోప్ పెట్టుకున్నారు, సో ఫస్ట్ నీ ఇంట్రెస్ట్ ఏంటి, ఓకేనా అని చెప్పేసి అడిగారు. అంటే కొంచెం నేను ఫియర్ గానే చెప్పాను, అన్నయ్య అంటే మీడియా కదా, ఇప్పుడు అంటే ఆల్రెడీ నేను వీడియోస్ వాళ్ళతోటి మాట్లాడాము, ప్రమోషన్ వీడియోస్ అవన్నీ రెగ్యులర్ గా మాట్లాడుతూనే ఉన్నాం. ఇంకేంటి ఆలోచించడం, దేనికి ఆలోచిస్తున్నాం అంటే, లేదన్నయ్య కొంచెం నాకు చేయగలుగుతానో లేదో అన్నట్టుగా ఉంటే, లేదు నేను ఉంటాను, మేము ఉంటాము, ప్రతి ఒక్కరు మీకు సపోర్ట్ చేస్తాం, వేణు గారు సపోర్ట్ చేస్తా అన్నారు. అసలు నేను ఇప్పటికీ కూడా చెప్తూ ఉంటా ప్రతి వీడియోలో, వేణు గారు యూట్యూబ్ స్టార్ట్ చేయించడం అనేది తను కొంచెం ఇంట్రోవర్ట్ అనమాట, అంటే ఎలా ఎందుకు అనేది ప్రొఫెషన్ లో ఓకే అండి. వెన్ ఇట్ కమ్స్ టు మీడియా పబ్లిక్ కొద్దిగా నేను ఫ్యామిలీ అంటే ప్రొటెక్టివ్ గా ఉంటాను, చాలా ప్రొటెక్టివ్. అలాంటిది మీడియా ముందుకు తీసుకురావడం, ఇంతమంది పబ్లిక్ ఛానల్ అంటే కొద్దిగా భయపడ్డా ఫస్ట్ లో, బట్ ఎప్పుడైతే చందు గారు మధు గారితో ట్రావెల్ చేసామో నాకు ఒకటి అనిపించింది, వాళ్ళు ఉన్నప్పుడు నేను ఎందుకు భయపడాలి, ఒక సేఫ్ హ్యాండ్స్ లో పెట్టాను అన్న ధైర్యం తనకి చాలా అండి నిజంగా. అదైతే సో వాళ్ళు చూసుకున్న విధానం, అన్నయ్య వాళ్ళు డే 1 నుంచి నన్ను చూసుకున్న విధానం, నాతో ట్రావెల్ చేసిన విధానం అంతా కూడా తను అబ్జర్వ్ చేసుకున్నారు. ఒక సేఫ్ హ్యాండ్స్ లో పెడుతున్నాను, అందుకోసం ఎవరు క్వశ్చన్ చేశారు, చాలా మంది క్వశ్చన్ చేశారు, ఎందుకు అవసరం అది ఇది అని అన్నా కూడా, లేదు నేను పెట్టింది ఒక సేఫ్ హ్యాండ్స్ లో, వాళ్ళ బ్రదర్స్ అని చెప్పారు అనమాట. అప్పుడు స్టార్ట్ అయిన బాండింగ్ అండి అన్నయ్య వాళ్ళతో, ఇంకా అసలు ఆ కనెక్టివిటీ కానీ ఆ సపోర్ట్ కానీ. నాకు ఇప్పుడు క్వశ్చన్ ఉంది, చందు గారు ఆయన ఏంటి రాను రాను బ్రహ్మంగారిలో తయారవుతున్నారా మీకు ఏమైనా? అంటే ఆయన
ఏమన్నా చెప్పినా ఇది చేస్తున్నామన్నా లేకపోతే ఎవరికైనా ఇది పెట్టించినా ఈ రోజు అక్కడికి వెళ్తే ఇది జరిగిపోతున్నా మీ గిరి ప్రదక్షిణలో కూడా అదైతే చెప్తానండి. లిటరల్లీ మేము ఏంటి అని అంటే గిరి ప్రదక్షిణ అంతా కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ డే రోజు మేము దర్శనంకి వెళ్ళాలి, క్యూలో నిల్చున్నాం. లేదు ఈ రోజు మనకి 4 అవుతుంది, 4 తర్వాతనే మన లంచ్ అవుతుంది అని అన్నారు. 4 మేమంటే అనుకున్నాం, అలా చెప్పారు. మేము క్యూలో నిల్చున్నాము, వెళ్తున్న ప్రాసెస్ లో మాకు అర్థమైందంటే 4 కాదు ఇది 7 అవుతుంది అనిపించింది. అంత రష్ ఉన్నారు అనమాట. ఇది ఈ రోజు ఇంకా ఇక్కడే 7 తర్వాతనే మనం బయటకు వెళ్ళేది అని మేము ఫిక్స్ అయ్యి అలా మూవ్ అవుతున్న తరుణంలో నియర్ టు టెంపుల్ దగ్గరికి వెళ్ళిన తర్వాత ఆల్ ఆఫ్ సడన్ గా గేట్స్ ఓపెన్ చేశారండి. అసలు మేము ఎక్స్పెక్ట్ చేయలేదు, అంతసేపు ఎక్కడి నుంచో బయట నుంచి క్యూలో వచ్చాము అనుకున్నాము. 6-7 అవర్స్ అవుతుంది అనుకున్నా, సడన్ గా సడన్ గా గేట్స్ ఓపెన్ చేశారు. డైరెక్ట్ మేము టెంపుల్ లోపలికి వెళ్ళిపోయాము. నందీశ్వరం దగ్గరికి వెళ్ళిన తర్వాత మా తర్వాత ఇంకా స్టాప్ చేసేసారు, మళ్ళీ గేట్స్ అన్ని క్లోజ్ చేసేసారు. మేము వెళ్ళిన తర్వాత వెంటనే ఇంకా అది అయిపోయి దర్శనం నుంచి బయటికి రాగానే ఎగ్జాక్ట్ గా 4:45 అయింది. 4:45 అంటే 4 కి మాదే ఇంకా మాకు బయటకు వచ్చి ప్రసాదం తీసుకొని ఇంకా అవన్నీ తిన్నాము. బయటకు వచ్చి ఆ టైం అది అలా అయిపోయింది. నెక్స్ట్ డే రోజు మూవ్ బ్యాక్ వచ్చేస్తున్న టైంలో జర్నీ చేస్తున్నాము. ఈ రోజు తొందరగా వెళ్ళిపోదామని అంత ప్లానింగ్ తోటి స్టార్ట్ అయిపోయాము, ఎర్లీగా స్టార్ట్ అయిపోయాం. లేదు ఈ రోజు 1:30 అవుతుంది అన్నారు. ఎందుకు అవుతుంది, ఆల్రెడీ నార్కెట్పల్లి వరకు వచ్చేసరికి 8 అయింది మనం డిన్నర్ చేసిన టైం, 8 అయింది. అది యాక్చువల్గా ఏముండే అంటే మేమందరము చందు గారు మేమందరం దగ్గరలో ఉంటాం. మమ్మల్ని అంటే చందు గారిని డ్రాప్ చేసి మధు గారు తొందరగా వెళ్దామని ఆయన కాన్సెప్ట్. లేదా నువ్వు ఇంటికి వెళ్ళేసరికి 1 అవుతుంది అన్నారు. 1:30 అవుతుంది అన్నాడు. సేమ్ అదే అయింది. ఎందుకంటే నార్కెట్పల్లి దగ్గర డిన్నర్ చేసిన టైంలో అక్కడే ఆల్మోస్ట్ 2 అవర్స్ స్పెండ్ చేశారండి కిడ్స్ అందరు అంతా. ఇంకా ఎర్లీ వెళ్ళిపోతాం కదా, దాని నుంచి మేము బ్యాక్ హైదరాబాద్ వస్తుంటే ట్రాఫిక్ జామ్, కన్స్ట్రక్షన్ అవుతుంది, అక్కడ స్ట్రక్ అయిపోయి ఆగిపోయాము ఒక 45 మినిట్స్. అలా అందరిని డ్రాప్ చేసి వెళ్ళిపోయేసరికి అన్నయ్యకి 1:30 అయింది. మేమందరం రీచ్ అయ్యాం. అంటే ఏంటి నెక్స్ట్ జాతకాలు లేకపోతే అంటే అదొక్కటే కాదండి, అన్నయ్య స్ట్రాంగ్ గా ఒకటి ఇది అవుతుంది అని ఖచ్చితంగా చెప్పారు అని అంటే అది అవుతుంది. అది ఎవరికైనా ఇది అవుతుంది, ఇది చేస్తారు, ఇది జరుగుతుంది చెప్పారు. నాకు కూడా కొన్ని విషయాలు అలా ఎక్స్పీరియన్స్ అయినా ఉన్నాయి. ఇది అవుతుంది, ఇలానే ఉండాలి, ఇదే అని అన్నారు అనుకోండి, ఇంకా అదే చంద్రగారు మాకు కూడా నిజంగా మేము ఈ 2 ఇన్సిడెన్సెస్ అయితే మాకు నిజంగా ఎందుకు అవుతుంది అని, మేము ఎలా అవుతుంది ఎందుకు అవుతుంది ఇలా వెళ్ళిపోతున్నాం కదా ఫాస్ట్ గా అనుకున్నవి కూడా అలా అయ్యాయి. ఓకే, అనే పాజిటివ్ సైడ్ మీకు చందు గారు, మధు గారు లాంటి బ్రదర్స్ దొరికారు. సునీత గారు, తర్వాత ఉమా వదిన, ఎప్పుడు పేరు మర్చిపోతున్నా నేను, సారీ నన్ను క్షమించేయండి. మీరు నాకు తెలుసు, వీడియోస్ చూసినప్పటికీ పేరు వెంటనే మైండ్ లో గుర్తు రావట్లేదు, ఎందుకనో తెలియదు. ఉమా గారు, వీళ్ళందరూ మీకు ఎంత వదిన అన్నలు దొరికారనుకుంటే అని నెగిటివ్ సైడ్ మీకు అక్కడక్కడ కామెంట్స్లో మీ ఫేమ్ వాడుకొని ఆమె ఫాలోవర్స్ని పెంచుకుంటుంది, ఆమె సబ్స్క్రైబర్స్ని పెంచుకుంటుంది, ఆమె మిమ్మల్ని వదిలేసి వెళ్ళిపోతుంది ఫ్యూచర్లో, జస్ట్ మీ నేమ్ వాడుకోవడానికి మాత్రమే ఇప్పుడు మీ ఛానల్స్లో కానీ మీతో కానీ ఇంత బాండ్ పెంచుకుంటుంది రేణుక ఎగ్జాక్ట్లీ అని కామెంట్స్ అయితే ఖచ్చితంగా ఉన్నాయండి. ఏం చెప్తారు, మీరు వాడుకుంటున్నారా మీరు చందనని కానీ మదనని కానీ ఇట్లా? అంటే ఇక్కడ ఒకటి నేను క్లియర్ చేసింది, వాడుకోవాలి అంటే యూట్యూబ్ నుంచి నేను ఫేమ్ అవ్వాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ యూట్యూబే నాకు ప్లాట్ఫామ్, యూట్యూబ్ నుంచి నేను ఫేమ్ అవ్వాలి, ఇక్కడే నేను ఒకరిని యూజ్ చేసుకొని నేను ఎదగాలి అన్న కాన్సెప్ట్ నాకైతే లేదండి ఫస్ట్ ఆఫ్ ఆల్. అండ్ యూట్యూబ్ గురించి అసలు నాకు తెలియంది నన్ను పక్క నుండి నాకు నేర్పించి ప్రతి ఒక్క స్టెప్ ప్రతి ఒక్క మూమెంట్